తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద యాక్టివ్ ఉన్న ఛానల్స్ పైన ఎప్పుడు ఏదో విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆనాడు తొలివేలు రఘు గారి మీద జరిగినప్పుడు, కాళోజీ సీన్ గారి మీద జరిగినప్పుడు, తీర్మానం మల్లయ్య గారి మీద జరిగినప్పుడు, మైపాలి యాదవ్ గారి మీద జరిగినప్పుడు అందరం కూడా స్పందించినాం. కానీ గిరీష్ దారామణి మీద జరిగిన దాడి వరకు వచ్చేటప్పుడు ఆలోచన వచ్చింది. కానీ ఈరోజు అందరం కూడా ఏది ఏమైనప్పటికీ మా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మనం ఒక యూనియన్గా ఉండాలి, మన అసోసియేషన్ ఒక ఐక్యతతో ఉండాలి. ఖచ్చితంగా ఇది ముందు అసలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఒరిజినల్ ఛానల్ ఎవరనంటే యూట్యూబ్ ఛానల్. చాలామంది ఇయాటి కూడా ఎక్కడికి పోయినా తొలివేరుగు జెర్సన్ అని అంటారు. మేము చాలా 1 ఇయర్కి వెళ్ళి గ్యాప్ ఉన్నా కానీ ఆ పేరు అట్లా వచ్చేసింది. అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చే శక్తి మాకున్నది. 100% శాటిలైట్ ఛానల్ ఏంటంటే అవి ఎటువంటి ఛానల్ అనేది అందరికీ తెలుసు. దాని బతికేందో త్వరలో మేము బయట పెడతాం. అనవసరంగా కళ్ళల్లో పడ్డారు. ఖచ్చితంగా TV9 ఎట్లా వచ్చింది, దాని బతికేంది, మా గురించి డిజిటల్ మీడియా గురించి తక్కువ చేసి మాట్లాడేటోళ్ళ మీ బతుకులు కూడా మేము బజార్లో చూపించే ప్రయత్నం చేస్తాం. మనం గెలకద్దు, మా కళ్ళలో పడద్దు. మా కళ్ళలో పడకుండా మీకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. మా కళ్ళలో TV9 పడ్డాయి కదా, వచ్చే రోజులలో TV9 బతికేందో, దాని భాగోత్తమేందో, దాని వెనుక ఉన్నోడు ఎవడో, దానికి ఎట్లా నిధులు వస్తున్నాయో, ఎట్లా పైసలు వస్తున్నాయో మొత్తం కూపితో సహా లాగి బజార్లో పెట్టే బాధ్యత మాది. నంబర్ 1. రెండవది, ఎంత పెద్దోడైనా డిజిటల్ మీడియా పైన ఆలోచన రావాలన్నా, వీళ్ళని ముట్టుకోవాలన్నా, ఎవరైనా ఆలోచన ఇంకోసారి మేము దాడి చేస్తాం అనే ప్రయత్నం చేద్దామన్నా భయపడేటట్టుగా వచ్చే రోజుల్లో వాళ్ళ పైన ఉంటుంది. వాడు కేంద్ర మంత్రే కానీ, ముఖ్యమంత్రే కానీ, తోక ఛానల్ అంటారు, గొట్టాలంటారు, ఇంకేమో అంటారు. ప్రభుత్వాలు మార్చింది వీడితోని అనేది పాలకులు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఒక పాలకుడు బుడిది తెచ్చుకొని ఒక 10 ఛానళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే ధోరణిన మళ్ళీ నువ్వు కూడా పోతే మరి నువ్వు కూడా అదే బాట పట్టాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుతూ దగ్గర పెట్టుకోవాలి, మనం కలుపుకోండి. ప్రజలకు ఉపయోగ విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నా.